మరి ఉగాది నుండి ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందండి? ధనుస్సు రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శని ఒకవైపు, కొంత గురుబలం అనేటువంటిది ఒకవైపు వెరసి ఈ సంవత్సరము యోగవంతంగా ఉంటుంది. మరియు కొన్ని చోట్ల అసౌకర్యంగా కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం శత్రువుల పీడ తగ్గిపోతుంది. విద్యార్థులకు శ్రమ చేత మంచి మార్కులు వస్తాయి. సమాజంలో గుర్తింపు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. పుణ్యకార్యముల యందు పాల్గొంటారు. ఫ్యాన్సీ, కిరాణా, వస్త్ర మొదలైన వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆదాయం బాగుంటుంది. పనులు జయప్రదంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని బలహీనతలను పోగొట్టుకొని బలాన్ని పెంచుకుంటే కనుక అన్ని రంగములలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారు విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ పైన మీరు విశ్వాసాన్ని పెట్టుకోండి. ఆత్మవిశ్వాసంతో అవలీలగా అవరోధాలను అధిగమించి మీరు విజయాలను కూడా పొందే ఆస్కారం ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అధికంగా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మితిమీరిన వేగం మీకు ప్రమాదకరము. జాగ్రత్తగా ఉండండి. కొత్త వాహనాలు కొనకండి. ఉన్న వాహనాలనే మితంగా వాడుకోండి. తద్వారా మీకు బాగుంటుంది. ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఈ సంవత్సరం కనుక ఉండగలిగితే అన్ని రకాలుగా యోగంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ ఆరాధన, దత్తాత్రేయ క్షేత్ర దర్శనము, గోపూజ చేయటము, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా తినిపించడం లాంటి పరిహారములు చెయ్యగలిగితే బాగుంటుంది. ఏదైనా ఒక శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించుకుంటే అర్ధాష్టమ శని దోషం నుంచి కూడా బయటపడి మరిన్ని మంచి ఫలితాలు ధనుస్సు రాశి వారు పొందుతారు.